హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. థియేటర్ లో దేవర విధ్వంసానికి శాంపుల్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతి ఫ్రేమ్ లో మాస్ యాక్షన్ ఎలివేషన్ తో అదిరిపోయే లెవెల్లో రిలీజ్ అయిన దేవర ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేసిన దేవర ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందో, కొరటాల కంబ్యాక్ కి ఏమాత్రం స్కోప్ ఉందో చూద్దాం. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. సీన్ టు సీన్ కంప్లీట్ మాస్ లెవెల్లో తెరకెక్కిన దేవరా పవర్ఫుల్ యాక్షన్ డైలాగ్స్ తో అదరగొడుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ని ఇంత పవర్ఫుల్ గా చూసింది లేకపోవడంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎలివేషన్ కి ఎక్సైట్ అవుతున్నారు. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కనిపిస్తున్న ఎన్టీఆర్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నారు. దేవర నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ ఎలివేటెడ్ గానే ఉంది. ఎలివేషన్ తో పాటు పవర్ఫుల్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ యాజ్ యూజువల్ గా అదరగొట్టేస్తున్నారు. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. ఒక క్యారెక్టర్ పవర్ఫుల్ యాక్షన్ చేస్తుంటే యంగర్ వెర్షన్ అమాయకంగా కనిపిస్తూ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో అంతే పవర్ఫుల్ గా విలన్ సైఫ్ అలీ ఖాన్ కూడా సత్తా చాటుతున్నారు. అటు ఎన్టీఆర్ ఇటు సైఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ లోనే కాదు యాక్టింగ్ లో కూడా పోటీ పడుతున్నారు. సైఫ్ కూడా ఓల్డర్ వెర్షన్ యంగర్ వెర్షన్ రెండూ ఉండడంతో సినిమా స్టోరీ ఏంటా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది ఆడియన్స్ లో. కొరటాల శివ కూడా ఇంతకు ముందున్న సినిమాల కంటే కంప్లీట్ డిఫరెంట్ గా మొత్తం యాక్షన్ మూవీగానే ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. జాన్వీ కపూర్ ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గా కనిపించకపోయినా సినిమాలో తన క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అనిరుద్ధ్ తన స్టైల్లో ఫ్యూజన్ మ్యూజిక్ ఇచ్చి అదరగొట్టేశాడు. ఆడియన్స్ ఏ ఎలిమెంట్స్ దేవర నుంచి కోరుకుంటున్నారో సరిగ్గా అలాగే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలివేషన్ తో రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో పెంచేసింది. సినిమా రిలీజ్ కాకముందే 1 మిలియన్ ప్రీ బుకింగ్స్ మైల్ స్టోన్ కి చేరిన దేవర ఇక ఈ నెల 27న థియేటర్లోకి వచ్చాక ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. ట్రైలర్ తో అదరగొడుతున్నాడు దేవర. సౌత్ నార్త్ అని లేకుండా దేవర మానియా కంటిన్యూ అవుతోంది. సౌత్ లో ఎలాగో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదే క్రేజ్ ఇమేజ్ తో పాటు మార్కెట్ ని కూడా బాలీవుడ్ లో స్ట్రాంగ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్. అందుకే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు చేస్తున్నారు. మరి స్టార్ డైరెక్టర్లని కూడా ప్రమోషన్ లోకి దింపిన ఎన్టీఆర్ కి బాలీవుడ్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. దీనిలో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. ఒక పక్క ట్రైలర్ తో డిజిటల్ ప్రమోషన్లు స్పీడ్ అందుకుంటుంటే మరోవైపు ఎన్టీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్టీఆర్ కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ మార్కెట్ మీదే. డైరెక్ట్ ప్రమోషన్లు మొదలు పెట్టడమే బాలీవుడ్ నుంచి మొదలు పెట్టారు ఎన్టీఆర్. లాస్ట్ టైం RRR ప్రమోషన్లప్పుడే బాలీవుడ్ మీడియాని ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్ ఈసారి అంతకు మించిన ప్లాన్ తో బరిలోకి దిగారు. ఎన్టీఆర్ కి RRR తో బాలీవుడ్ లో క్రేజ్ క్రియేట్ అయింది. ఆ క్రేజ్ తో పాటు ఈసారి మార్కెట్ మీద కూడా కన్నేశారు ఎన్టీఆర్. అందుకే అక్కడి టాప్ వెబ్సైట్స్ ఛానల్స్ తో ఇంటర్వ్యూలతో పాటు స్టార్ డైరెక్టర్లతో కూడా దేవర ప్రమోషన్లు చేయిస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ సందీప్ రెడ్డి కలిసి ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి ఫోటో రిలీజ్ తో సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ మూవీ మీద చర్చ జరుగుతోంది. సందీప్ ఇంటర్వ్యూతో పాటు కొరటాల, ప్రశాంత్ నీల్, బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ముగ్గురి డైరెక్టర్లతో కూడా గ్రూప్ ఇంటర్వ్యూ చేసినట్టు టాక్. ఈ ఇంటర్వ్యూలతో పాటు బాలీవుడ్ లో టాప్ షో అయిన కపిల్ శర్మ షోకి ఎన్టీఆర్ తో పాటు టీం మొత్తం దేవర ప్రమోషన్స్ కి అటెండ్ అయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 తో ఎంట్రీ ఇస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ బాగా స్ప్రెడ్ అయింది. దీనికి తోడు నార్త్ మార్కెట్ మీద దృష్టి పెట్టి దేవరలో హీరోయిన్ గా జాన్వీ, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నారు. దాంతో బాలీవుడ్ లో కూడా భారీగా ఓపెనింగ్స్ కలెక్షన్స్ వస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. మరి ఎన్టీఆర్ ఈ రేంజ్ బాలీవుడ్ ప్రమోషన్లు దేవరకి ఏ రేంజ్ లో కలిసొస్తాయో చూడాలి. 6 నెలల్లో సినిమా షూట్ చేసి రిలీజ్ కూడా చేసేస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు. కానీ రాజమౌళి మాత్రం 2.5 ఏళ్లుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలోనే ఉన్నారు. ఒకవైపు స్పీడ్ గా స్టార్ హీరోలందరూ సినిమాలు చేస్తుంటే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహాప్రభో ఇంకెన్నాళ్ళు టైం తీసుకుంటారు అంటూ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. మరి మహేష్ సినిమాని రాజమౌళి సెట్స్ మీదకి తీసుకువెళ్లేది ఎప్పుడు? రాజమౌళి స్కూలే వేరు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం అందకుండా సినిమాలు చేయడమే కాదు,
అసలు అంచనాలకి అందని డెసిషన్స్ తీసుకోవడం కూడా రాజమౌళి తర్వాతే. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ రిలీజులతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తుంటే రాజమౌళి మాత్రం మహేష్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంకా మహేష్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకుండా ఫ్యాన్స్ పేషెన్సీని టెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఎన్నైనా అనుకోని నేను అనుకున్నప్పుడే సినిమా స్టార్ట్ చేస్తా అంటున్నారు రాజమౌళి. అందుకే అప్పుడెప్పుడో 2022 మార్చిలో RRR రిలీజ్ తర్వాత వేరే సినిమా జోలికి వెళ్లలేదు రాజమౌళి. RRR సినిమా రిలీజ్ కాకముందుకే మహేష్ తో సినిమా కన్ఫర్మ్ చేసిన రాజమౌళి 2.5 ఏళ్ల నుంచి సెట్స్ మీదకి మాత్రం తీసుకెళ్లకుండా వెయిట్ చేయిస్తున్నారు. అసలు సెట్స్ మీదకెళ్లే సంగతి సరే, కనీసం షూటింగ్ ఎప్పుడన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైలమాలో ఉంచేశారు ఫ్యాన్స్ ని. ఇదే విషయంలో విపరీతంగా ట్రోల్ కూడా అవుతున్నారు రాజమౌళి. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయి 8 నెలలు దాటిపోయింది. RRR రిలీజ్ అయి 2.5 ఏళ్లయింది. అయినా సరే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ డీటెయిల్స్ కానీ కనీసం అనౌన్స్మెంట్ కానీ అప్డేట్ ఇవ్వలేదు. అయితే మహేష్ మాత్రం దాదాపు సంవత్సరం నుంచి రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్స్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడప్పుడే షూటింగ్ స్టార్ట్ అవ్వదనుకున్నారో ఏమో న్యూయార్క్ చెక్కేసి అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బర్త్డేకి వస్తుంది అనుకున్న అప్డేట్ రాకపోవడం, ఇంకా షూటింగ్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో రాజమౌళి సినిమా ఇక ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వదేమో అని డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. సంవత్సరం పైనుంచి సెట్స్ మీదే ఉన్న రాజా సాబ్ ఇప్పుడు స్పీడ్ పెంచింది. మొన్నటి వరకు స్లో ఫేజ్ లో ఉన్న ప్రభాస్ కూడా ఇప్పుడు రాజా సాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రిలీజ్ కి ఇంకా 6 నెలల టైం ఉన్నా వీలైనంత త్వరగా వైండ్ అప్ చేయాలని చూస్తున్నారు టీం. మరింతకీ రాజా సాబ్ షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? లవ్ లేదు, రొమాన్స్ లేదు, ఓన్లీ యాక్షన్ అంటూ 2 ఏళ్ల నుంచి ఒకటే సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ రాజా సాబ్ చేస్తున్నారు. కావలసినంత కామెడీ, అదిరిపోయే లెవెల్లో ఎంటర్టైన్మెంట్, అన్నింటికీ మించి ప్రభాస్ లవ్ యాంగిల్, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న రాజాసాబు మీదే అందరి దృష్టి. అందుకే ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్న టీం ఇప్పుడు ఫుల్ స్పీడ్ పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాలో ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ చూపించబోతున్నారు ఆడియన్స్ కి. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ గ్లింప్స్ తో సినిమా మీద ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు యాక్షన్ తో పాటు ప్రభాస్ తో కామెడీ సీన్స్ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫిల్మ్ నగర్ లో మెయిన్ స్టార్ క్యాస్ట్ తో షూటింగ్ చేస్తున్నారు మారుతి అండ్ టీమ్. నిజానికి రాజాసాబ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే ప్రభాస్ కున్న మిగతా సినిమాల కమిట్మెంట్స్ తో పాటు లుక్ డిఫరెన్సెస్ తో ఫస్ట్ సలార్, కల్కి సినిమాల్ని కంప్లీట్ చేశారు ప్రభాస్. ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా రాజాసాబ్ మీదే. ఏప్రిల్ 10th రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ కి సంబంధించి ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ ని కూడా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. ఆల్రెడీ కొన్ని సాంగ్స్ షూట్ చేసిన టీం బ్యాలెన్స్ సాంగ్స్ షెడ్యూల్స్ చేసుకుంటోంది. సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్న రాజాసాబ్ లో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారో, సినిమా నుంచి ఇంకెలాంటి అప్డేట్స్ రాబోతున్నాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అమెరికా యూనివర్సిటీలో కోర్స్ చేస్తున్న కమల్ హాసన్, సోషల్ మీడియాలో దూసుకు వెళ్తున్న రజనీకాంత్, సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సుహాస్, కమిటీ కుర్రోళ్ల సక్సెస్ సెలబ్రేషన్స్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కమల్ హాసన్ మరోసారి స్టూడెంట్ అయిపోయారు. ప్రస్తుతం థగ్ లైఫ్ తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్ అమెరికాలో ఓ యూనివర్సిటీ నుంచి AI కోర్స్ నేర్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు రజనీకాంత్. జ్ఞానవేల్ రాజా, రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెటరియన్ నుంచి రిలీజ్ అయిన మనసిలాయో సాంగ్ 50 లక్షల వ్యూస్ క్రాస్ చేసింది. జనక అయితే గనక మూవీ నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టీం. సుహాస్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా నుంచి గురువారం పాట రిలీజ్ కాబోతోంది. నిహారిక కొన్నిదెల ప్రొడక్షన్ లో యంగ్ అప్ కమింగ్ యాక్టర్స్ తో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అవుతున్న సిద్ధార్థ్, అదితిరావు హైదరి iPhone 16 లాంచ్ ఈవెంట్ లో సందడి చేశారు. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న భలే ఉన్నాడే సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దిలీప్, రెజినా, బ్రహ్మానందం లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఉత్సవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇవి వాళ్ళ 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.